అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. వరదలు అయితే పెరుగుతూ ఉన్నాయి. గోదావరి ఉగ్ర రూపాన్ని దాల్చుకుంటుంది. నిన్న మొన్నటి వరకు భద్రాచలం వద్ద 40 అడుగులు 45 అడుగులుగా ఉన్న నీటి మట్టం అయితే నిన్న రాత్రి నుంచి 51 అడుగులు చేరుకుంది. నిన్న మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. నిన్న రాత్రి అయితే నిన్న ఈవినింగ్ టైంకి వచ్చేటప్పటికి రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మూడో హెచ్చరిక వరకు వెళ్తుందా లేదనేది అయితే చూడాలి. ఎగువన కురుస్తున్న ఛత్తీస్గఢ్లో కురుస్తున్న వర్షాలకైతే గోదావరికి భారీ వరద నీరు అయితే వచ్చి చేరుతుంది. రాష్ట్రంలో ప్రస్తుతానికి వర్షాలు తగ్గినప్పటికీ కూడా ఈ పక్కన శబరి నది వాటర్, ఈ పక్కన భద్రాచలం నుంచి వచ్చే వాటర్ కూడా ఏదైతే ఏజెన్సీ ఏరియాలో సంబంధించి అల్లూరు జిల్లా అయితే మొత్తం అతలాకుతలం అవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏజెన్సీ ఏరియాలో రాకపోకలు అయితే సుమారు 30 నుంచి 40 గ్రామాలకి రాకపోకలు కూడా ఆగిపోయిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అల్లూరు జిల్లా కలెక్టర్ అయితే దినేష్ కుమార్ 4 మండలాలకి కూడా ప్రత్యేక అధికారులను నియమించారు. ఏదైతే చింతూరు, ఉయ్యారపురం, కోనవరం, అదేవిధంగా ఏటపాక 4 మండలాలకు కూడా ప్రత్యేక అధికారులను నియమించారు. అదే ఏదైతే రీహాబిటేషన్ సెంటర్స్ ఉన్నాయో పునరావాస కేంద్రాలన్నీ కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ముంపు గ్రామాల ప్రజలు ఉన్నారో ఆ ముంపు గ్రామాల ప్రజలందరూ కూడా ఇప్పటికే పునరావాస కేంద్రాలకు తరలించారు. పునరావాస కేంద్రాల్లో ఏదైతే విలేజ్ టీమ్స్ ఏర్పాటు చేశారో ఆ విలేజ్ టీమ్స్ ఆధారంగా అయితే వారికి రేషన్ కానీ లేదైతే కూరగాయలు కానీ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అందించే పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో చూసుకుంటే భద్రాచలం వద్ద అయితే నీటి మట్టం పెరుగుతూ ఉంది. ఇప్పటికే రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. అదేవిధంగా చూసుకుంటే ఆ నీరంతా కూడా దిగువగా ప్రవహిస్తూ ఉంది. ఇప్పటికే పోలవరం దగ్గర మొత్తం 48 గేట్లు ఎత్తి దిగువగా నీటిని విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చూసుకుంటే ధవళేశ్వరం వద్ద అయితే భారీగా వరద నీరు వచ్చి చేరుకుంటుంది. 175 గేట్ల నుంచి కూడా అధికారులు నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్న పరిస్థితులు అయితే ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం అయితే ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద 13.9 అడుగులుగా అయితే నీటి మట్టం ఉంది. 13,40,000 క్యూసెక్ల నీటిని అయితే దిగువకు విడుదల చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చూసుకుంటే రెండో ప్రమాద హెచ్చరిక అయితే ప్రస్తుతం అయితే ధవళేశ్వరం వద్ద నడుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే అధికారులు పూర్తి అప్రమత్తం అయ్యారు. ఏదైతే లంక గ్రామ ప్రజలు ఉన్నారో ముంపుకు గురయ్యే ప్రాంతాలను ప్రస్తుతం ఐడెంటిఫై చేసి పెట్టుకున్నారో వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించే నేపథ్యంలో అయితే ఇప్పటికే నిమగ్నమయ్యారు అధికారులు అందరూ చెప్పుకోవచ్చు. అదేవిధంగా చూసుకుంటే ప్రత్యేకించి ఒక ఏఎన్ఎంలతో కలిపిన ఒక టీంని అయితే సిద్ధం చేశారు. ఎటువంటి అంటువ్యాధులు ప్రబలకుండా అయితే ప్రస్తుతానికి అందరు జిల్లా కలెక్టర్లో కూడా చూసుకుంటే అల్లూరు జిల్లా కలెక్టర్ కావచ్చు, కోనసీమ జిల్లా కలెక్టర్ కావచ్చు, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కావచ్చు, అందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారు. ఇదే ఏజెన్సీ ఏరియాల నుంచి కూడా రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితులు కనిపిస్తున్న విషయంలో అయితే పడవల ద్వారా అయితే కూడా ఏదైతే సురక్షిత ప్రాంతాలకి ప్రజలను తరలించే పరిస్థితులు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అధికారులందరూ కూడా పూర్తి అప్రమత్తతతోటి ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అయితే చూసుకుంటున్న పరిస్థితులు అయితే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కనిపిస్తున్నాయి. ఇది ఇక్కడ పరిస్థితి. మన బాలుతో కలిసి శంకర్, ఆర్టీవీ, తూర్పుగోదావరి జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.